రీసెంట్‌గా మా ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నప్పుడు డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న నేను సరదాగా యాక్టర్ అవుతా అని అన్నాను. అంటే వాళ్ళు ఒకటే మాట అన్నారు. మామ మనకున్న ఫేస్ వాల్యూకి పక్కింటి పిల్లే మనల్ని దేకదు. అలాంటిది జనం దేకుతారంటావా అని అన్నారన్నమాట. నిజానికి వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదా అని నాకనిపించింది. కానీ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? అంటే ఈ టాపిక్ మీద వీడియో చెయ్యాలి అనే ఐడియా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వచ్చిందన్నమాట. మన స్టార్ యాక్టర్స్‌లో కూడా కొంతమంది బిగినింగ్‌లోని చాలా క్రిటిసిజంని ఫేస్ చేసే ఉంటారు. ఉంటారు ఏంట్రా ఎదవ ఉన్నారు. అదే ఉన్నారు. సో, ఇంతకీ వాళ్ళెవరు? ఆ క్రిటిసిజంని వాళ్ళు ఎలా ఫేస్ చేశారు? ఇప్పుడు వాళ్ళ పొజిషన్ ఎలా ఉంది? అనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అండ్ వీడియో మొదలుపెట్టే ముందు ఒక చిన్న విన్నపం. కాస్త 3,000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఆ టార్గెట్‌ని పూర్తి చేసి మాకు ఇంకా ఎక్కువ కొత్త వీడియోస్ చేయడానికి ఉత్సాహాన్ని అందిస్తారని చెప్పి కోరుకుంటున్నాం మామ. ఏదైనా పిల్లలకి పేరెంట్స్ అవసరం, స్టూడెంట్స్‌కి టీచర్ అవసరం. మాకు మీ సపోర్ట్ అవసరం. అందుకే సపోర్ట్ చేసేయండే. కొంచెం ఎక్కువ వాగినట్టున్నాను గదా! వాయిస్ ఓవర్ మామ. ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. నెంబర్ 5 ధనుష్. నిజానికి ధనుష్ గారికి యాక్టింగ్ మీద అసలు ఇంట్రెస్టే లేదు. కానీ ధనుష్ గారి ఫాదర్ మాత్రం ఫేమస్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అయినటువంటి కస్తూరి రాజన్ గారు. ఆయనకేంటంటే ధనుష్ గారిలోని ఒక స్టార్ కనిపించారట. అందుకే బాగా ఫోర్స్ చేసి 'తుల్లు వదో ఇలమై' అనే మూవీ ద్వారా డెబ్యూ చెయ్యిచ్చారు. సినిమా మంచిగానే ఆడింది గానీ, ధనుష్ గారికి మాత్రం మంచి మార్కులు పడలేదు. తర్వాత వాళ్ళ అన్నయ్య అయినటువంటి సెల్వరాఘవన్ గారి డైరెక్షన్‌లోని ధనుష్ గారు ఆయన సెకండ్ మూవీ తీశారు. అదే 'కాదల్ కొండెన్'. ఈ మూవీ షూటింగు వైజాగ్‌లోనే జరిగింది. ఆర్‌కే బీచ్ దగ్గర షూటింగ్ అవుతున్నప్పుడు జనం బాగా ఆతృతతోని హీరో ఎవరు? హీరో ఎవరు? అని అడిగారు. అయితే ఆ మూవీ అసిస్టెంట్ డైరెక్టర్స్‌లో ఒకరు ధనుష్ గారిని చూపించి ఆయనే మెయిన్ హీరో అని చెప్పారు. ఏంటి వీడు హీరోనా? ఇలా అయితే ఆటో వాడు, రిక్షా వాడు కూడా హీరోలయిపోతారు అని ఎగతాళి చేశారు. పాపం ఆ సమయంలోని ధనుష్ గారు అక్కడే ఉన్నారు. వెంటనే క్యారవాన్‌లోకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉన్నారు. ఇష్టం లేదు అని చెప్పినా సరే ఎందుకని నాన్న, అన్నయ్య ఇద్దరూ ఫోర్స్ చేసి నన్ను యాక్టర్ చెయ్యాలి అని చూస్తున్నారు అని బాధపడ్డారు. అలా కొన్ని మూవీస్ అయ్యాయి. ఆయన మూవీస్ హిట్ అవుతూనే ఉన్నాయి. కానీ ధనుష్ గారి మైండ్‌లో మాత్రం ఒకటే ఉండిపోయింది. ఆయన చూడ్డానికి అందంగా ఉండరు. చూడ్డానికి అస్సలు బాగోరు అని. అదే సమయంలోని బాలు మహేంద్రన్ గారితో వర్క్ చేసే అవకాశం వచ్చింది. ధనుష్ గారితో బాలు గారు ఒక మాట అన్నారు అప్పుడే. "రేయ్ నాన్న, ఎవడ్రా అన్నాడు నువ్వు చూడ్డానికి అందంగా ఉండవని? ఒక కెమెరామాన్ లైటింగ్ పెట్టుకోవడానికి బెస్ట్ స్కిన్ టోన్ నీది. పైగా నువ్వు ఇటాలియన్ మోడల్‌లా ఉంటావు. నీ మైండ్‌లో ఉన్న ఆ నెగెటివ్ ఒపీనియన్‌ని తీసేయ్" అని ధైర్యాన్నిచ్చారు. అప్పుడే ధనుష్ గారికి అర్థమయ్యింది. లుక్స్ అసలు ముఖ్యం కాదు. మనం ఏం చేసాం, ఏం చేస్తున్నాం అనేదే ముఖ్యమని. అప్పట్నుంచి ఇంకాయన వెనక్కి తిరిగి చూసుకునే లేదు. ఇండియా వరకు మాత్రమే కాదు, హాలీవుడ్‌లో కూడా ఆయన రేంజ్ ఏంటో చూపిచ్చారు. వర్సటైల్ స్క్రిప్ట్స్ అండ్ పెర్ఫార్మన్స్‌తో అందరిని ఆకట్టుకుంటూ ధనుష్ గారి ఫాదర్ అనుకున్నట్టుగానే ఆయన ఒక పెద్ద స్టార్ అయ్యారు. నెంబర్ 4 తలపతి విజయ్. ఇప్పుడంటే మన తెలుగు యువత తలపతిని పట్టుకొని ట్రోల్స్ చేస్తున్నారు కానీ, ఆయన జర్నీ కోసం తెలిసిన తర్వాత మాత్రం తలపతి మీద సింపతి క్రియేట్ అవుద్ది. జర్నీ మొత్తం చెప్పాలంటే ఈ వీడియోలో కొంచెం కష్టం అనుకోండి. చెప్పినట్టుగానే ఈ వీడియోకి 3,000 లైక్స్ చేస్తే మాత్రం తప్పకుండా ఫుల్ వీడియో చేస్తాను. ఇప్పుడు మాత్రం సింపుల్‌గా చెప్పేస్తాను వినండి. విజయ్ జోసెఫ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కొన్ని మూవీస్‌లో అయితే చేశారు. ఆయన ఫాదర్ ఎస్‌ఏ చంద్రశేఖర్ గారు ఫేమస్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కూడా. అయితే విజయ్ గారు చాలా సైలెంట్ అన్నమాట. సైలెంట్ అని చెప్పడం కన్నా నాలాగే ఇంట్రోవర్ట్. అయినా మా ఇంట్రోవర్ట్‌ల బాధ గురించి మీకేం తెలుసులేండి. అయితే కాలేజ్ డేస్‌లోని విజయ్ గారు వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాలకి వెళ్ళేవారు. అప్పుడే ఆయనకి యాక్టర్ అవ్వాలి అనే ఆశ కలిగింది. తండ్రి ఎలాగో డైరెక్టరే కాబట్టి వెళ్లి డైరెక్ట్‌గా అడిగేశారు. ఆయన కూడా మొదట్లో ఒప్పుకోలేదు. అంటే ఇంట్రోవర్ట్, పైగా సినిమాలంటే డెఫినెట్‌లీ క్రిటిసిజం ఉంటది. అది తీసుకోగలదా లేదా అన్న డౌట్ ఆయనకి. అయితే ఒక ఛాన్స్ ఇచ్చారు. బట్ ఫస్ట్ మూవీతోనే దారుణంగా క్రిటిసిజంని ఫేస్ చేశారు. ఫాదర్ డైరెక్టర్ అని, డబ్బులున్నాయని యాక్టర్ అయిపోతే ఇలానే ఉంటాది అని చెప్పి మాట్లాడటం మొదలుపెట్టారు. ఒక మ్యాగజైన్‌లో అయితే విజయ్ పెర్ఫార్మన్స్‌ని దారుణంగా అవమానిస్తూ ఒక ఆర్టికల్‌నే రాశారు. ఇవన్నీ చూసిన విజయ్ గారు బాధతోని బాగా ఏడ్చేశారు. కానీ అయినా సరే స్పోర్టివ్‌గా తీసుకొని సినిమాకి పెర్ఫార్మన్స్ విషయంలో ఇంప్రూవ్ అవుతూ, లుక్స్ విషయంలో కూడా ఇంప్రూవ్ అయ్యి, స్టైలిష్‌గా తయారవుతూ
అందరి దగ్గర నుంచి ప్రశంసలు మాత్రమే రాలేదు. ఒక సాలిడ్ ఫ్యాన్ బేసే ఏర్పాటయ్యింది ఆయనకి. 'గిల్లీ' మూవీ తర్వాత అయితే ఏ మ్యాగజైన్ వాళ్ళైతే ఆయనని అవమానిస్తూ ఆర్టికల్‌ని రాసారో, అదే మ్యాగజైన్ వాళ్ళు పొగుడుతూ మరొక ఆర్టికల్‌ని రాసారు. ఇది కాదా సక్సెస్ అంటే చెప్పండి? నెంబర్ 3 జూనియర్ ఎన్టీఆర్. ఈ లిస్ట్‌లోని ఎన్టీఆర్ గారి జర్నీ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. అందరూ బిగినింగ్ నుంచే క్రిటిసిజంని ఫేస్ చేస్తూ ఉంటే, జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం భారీ లెవెల్‌లో సక్సెస్ చూసిన తర్వాత క్రిటిసిజంని ఫేస్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్‌లోని నందమూరి వంశం నుంచి వచ్చాడు అన్న పేరు ఉన్నప్పటికీ, ఎక్కువ సపోర్ట్ అయితే మొదట్లో లేదన్నమాట. ఫస్ట్ మూవీ అయినటువంటి 'నిన్ను చూడాలని' మూవీతోని గొప్ప రెస్పాన్స్ అయితే రాలేదు. ఎన్టీఆర్ అన్న పేరు పెట్టుకుంటే సరిపోదు, ఆయనలా నటించి మెప్పించడం అంత ఈజీ కాదు అన్న కామెంట్స్ అయితే వచ్చాయి. బట్ సెకండ్ మూవీతోనే ఆ కామెంట్స్‌ని తిప్పికొట్టేలా పెర్ఫార్మెన్స్ ఇచ్చి అందరి దగ్గర ప్రశంసలు పొందారు. తర్వాత వచ్చిన 'ఆది', 'సింహాద్రి' మూవీస్‌తో అయితే అప్పటి స్టార్ హీరోస్‌కి బాక్స్ ఆఫీస్ విషయంలోని గట్టి పోటీనిచ్చారు. ఎంతోమంది స్టార్ యాక్టర్స్‌కి 30 సంవత్సరాలు వచ్చినా సరే రాని పీక్ లెవెల్ ఆఫ్ స్టార్డమ్ కేవలం 20 ఏళ్ల వయసులోనే సంపాదించుకున్నారు. కానప్పుడే అసలు సమస్య మొదలయ్యింది. వచ్చిన ఆ పీక్ లెవెల్ ఆఫ్ స్టార్డమ్‌ని సరిగ్గా హ్యాండిల్ చెయ్యలేకపోయారు. పెర్ఫార్మెన్స్ పరంగా ప్రశంసలు వచ్చినా సరే, వెయిట్ బాగా పెరిగిపోవడం, లుక్స్ విషయంలో కేర్ తీసుకోకపోవడం, పైగా ఆ వెయిట్ పెరిగిన ఇంపాక్ట్ అనేది లుక్స్ విషయంలో కూడా పడటం వల్ల చాలా క్రిటిసిజంని ఫేస్ చేశారు. ఇంత లావుగా ఇలాంటి లుక్స్‌తోని ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వడం అసలు కుదరని పని. ఇంకా ఎన్టీఆర్ పని అయిపోయింది. తోకచుక్కలా ఇలా వచ్చి అలా మెరిసి ఇంక వెళ్ళిపోయినట్టే అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కానీ ఆ కాలంలో జక్కన్న రాయిని చెక్కి శిల్పాన్ని తయారు చేసినట్టు, ఈ కాలంలో ఈ జక్కన్న జూనియర్ ఎన్టీఆర్ గారిని చెక్కి అందరినీ ఆశ్చర్యపరిచారు. లుక్స్ విషయంలోని, ఆ ఫిజిక్ విషయంలోని అప్పటి వరకు ఉన్న క్రిటిసిజం మొత్తం పోయింది. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ చూసిన ప్రతి ఒక్కళ్ళు "ఏం ఉన్నాడ్రా" అని చెప్పి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. నెక్స్ట్ యాక్టర్ గురించి చెప్పే ముందు, ఎంపీకి, ఎమ్మెల్యేకి ఉన్న తేడా గురించి మీకు తెలుసా? తెలీదా? అయితే కింద వీడియో లింక్ ఇస్తాను. ఖచ్చితంగా చూడండి. నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. అలాగే న్యూస్ 3 ఫ్యాక్ట్స్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెంబర్ 2 అల్లు అర్జున్. ద గ్రేట్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారి 100వ మూవీ 'గంగోత్రి' కమర్షియల్‌గా హిట్ అయ్యింది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అల్లు అర్జున్ గారికి మాత్రం ఆ సక్సెస్ ఏ మాత్రం ఉపయోగపడలేదు. ఎందుకంటే చూడ్డానికి అంత గొప్పగా లేకపోవటం, లుక్స్ విషయంలో చాలా క్రిటిసిజం అయితే వచ్చింది. కుర్రాడు చూడ్డానికి అంత అట్రాక్టివ్‌గా లేడు, సినిమాల్లో రాణించడం చాలా కష్టం, సక్సెస్ అవ్వలేడు అని చెప్పి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. 'గంగోత్రి' మూవీ రిలీజ్‌కి ముందు అల్లు అరవింద్ గారు వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఈ మూవీ యొక్క కాపీ చూపిస్తే, సినిమా బానే ఉంది గానీ కుర్రాడి ఫేస్‌లోని కళ లేదురా, ఖచ్చితంగా కామెంట్స్ ఫేస్ చేస్తాడు ఈ లుక్స్ విషయంలోని, పెద్ద ఆఫర్స్ కూడా రావు అని చెప్పడం మొదలుపెట్టారు. ఈవెన్ అల్లు అరవింద్ గారు కూడా సినిమా రిలీజ్ చేద్దామా వద్దా అన్న డౌట్‌లోకి అయితే వెళ్ళిపోయారు. కానీ ఫైనల్లీ సినిమానైతే రిలీజ్ చేశారు గానీ, అన్నట్టుగానే అల్లు అర్జున్ గారు ఆ కామెంట్స్ అన్ని ఫేస్ చేశారు. మంచి ఆఫర్స్ కూడా రాలేదు ఆయనకి. ఈవెన్ అల్లు అర్జున్ గారికి కూడా అర్థమయ్యింది, లుక్స్ విషయంలో కేర్ తీసుకోవాలి, నాలోనే మార్పు రావాలి, ఒక సరైన సినిమాతోని ఇంకొక బ్లాక్ బస్టర్‌ని స్కోర్ చేసి లుక్స్ విషయంలో నా మీద పడ్డ కామెంట్స్ అన్నీ చెరిపేసుకోవాలి అని. అప్పుడే సుకుమార్ గారు కనిపించారు. 'ఆర్య' మూవీ కథని చెప్పారు. అప్పుడే అసలు కథ మొదలయ్యింది. లుక్స్ కోసం క్వెషన్ చేసిన వాళ్ళే ఇంప్రెస్ అయ్యారు. తర్వాత 'బన్నీ', 'దేశముదురు', 'ఆర్య 2', 'జులై' ఒక్కో మూవీతోని స్టైల్ విషయంలోని చాలా వేరియేషన్స్ చూపిస్తూ స్టైలిష్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. అండ్ నౌ ఐకాన్ స్టార్‌గా గుర్తింపు పొందారు. నెంబర్ 1 రామ్ చరణ్. కెరియర్‌లోనే హిట్స్ పడుతున్నాయి. సెకండ్ మూవీకే ఇండస్ట్రీ హిట్‌ని కొట్టారు. ఫైట్స్ అండ్ డాన్స్ విషయంలో విపరీతమైన అప్రిషియేషన్ వచ్చింది. కానీ ఏం లాభం చెప్పండి? పెర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం విపరీతమైన క్రిటిసిజంని ఫేస్ చేశారు. అసలు యాక్టింగ్ అంటారా దీన్ని? ఏదో తండ్రి మెగాస్టార్ అవ్వడం వల్ల సర్వైవ్ అవుతున్నాడు గానీ, ఈ మనిషి పెర్ఫార్మెన్స్‌కి ఎప్పుడో షెడ్డుకెళ్ళిపోయేవాడు అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. 'మగధీర' మూవీ సక్సెస్‌తోని హిందీలోని 'జంజీర్' అనే మూవీ తీశారు. అక్కడ క్రిటిక్స్ అయితే మరీ దారుణంగా అవమానించారు. వుడెన్ ఫేస్ అని, అసలా ఫేస్‌లో ఎక్స్‌ప్రెషనే పలకదు అని ఎన్నో మాటలన్నారు.
బట్ ఏంటంటే ఈ మాటలన్నీ తట్టుకొని ఒక్కో మెట్టు ఎక్కడానికి బాగా ప్రిపేర్ అవుతూ స్లోగా తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. 'ధృవ' మూవీతోని కొద్ది వరకు బాగా మెప్పించారు. కానీ తర్వాత వచ్చిన 'రంగస్థలం' మూవీతోని వేలెత్తి చూపించిన ప్రతి ఒక్కరికి ఒక గట్టి సమాధానాన్నే ఇచ్చారు. 'ఆర్ఆర్ఆర్' మూవీతోనైతే నార్త్‌లో ఉన్న వాళ్ళందరినీ ఆశ్చర్యపరిచారు. 'జంజీర్' మూవీలో మేము చూసిన చరణేనా ఈ చరణం అని డౌట్ వచ్చేలా చేశారు. అంతటి పీక్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్‌ని వాళ్ళకి చూపిచ్చారు. ఒకప్పుడు 'రామ్ చరణ్' గారిని మెగాస్టార్ కొడుకు అని అనేవారు. ఇప్పుడు 'రామ్ చరణ్' వాళ్ళ ఫాదర్ 'చిరంజీవి' గారు అని అంటున్నారు. ఒక ఫాదర్ హ్యాపీగా ఫీల్ అవ్వడానికి ఇంకేం కావాలి చెప్పండి? సో, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నెపో కిడ్ అయినా సరే వారిలో టాలెంట్ ఉంటేనే జనం వాళ్ళని గుర్తిస్తారు. టాలెంట్ లేదనుకోండి, ఇలానే ఎంతోమంది నెపో కిడ్స్ ఉన్నారు. వాళ్ళ పొజిషన్ ఎలా ఉందో మీకు తెలుసు, నాకు తెలుసు. సో, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎలా ఉన్నాం, మన వెనక ఎవరున్నారు అనేది ముఖ్యం కాదు. మనం ఏం చెయ్యగలం అనేదే ముఖ్యం. అర్థమయిందా? డైలాగ్ ఏదో బాగుంది కదా! ఒకవేళ ఏదైనా స్టోరీ రాసినప్పుడు ఈ డైలాగ్ అందులో యాడ్ చేసేద్దాంలే. సరే అయితే ఇంతటితో వీడియో సమాప్తం. ఈ స్టోరీస్‌లో మీకు ఏ స్టోరీ ఇన్‌స్పైరింగ్‌గా అనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. సో, ఇంతటితో వీడియో సమాప్తం. ఇంతవరకు వీడియో చూసారంటే కొద్దో గొప్పో నచ్చే ఉంటది కదా! సో, డెఫినెట్‌లీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాం. ఉంటాను. మళ్ళీ కొత్త వీడియోతో ఖచ్చితంగా మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.